ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో లైఫ్ విక్టరీ మినిస్ట్రీస్ హిందూపూర్ వారి తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? వాక్య భాగంలోనికి వెళ్దామా? కీర్తనలు 92:12 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అని చెప్పానని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులు అంటే మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము నీతిమంతుని రక్తం. మరి ఎవరైతే ఆ రక్తములో కడగబడి మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. వారు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షము వలె. ఖర్జూర వృక్షాలు ఎక్కడ? ఎడారుల్లో మొలుస్తాయి. మరి అవి మన ప్రాంతాల్లో లేవు. మరి ఆ ఖర్జూర వృక్షాలు ఎడారిలో వాటికి నీళ్లు పోసేవారు కానీ మరి వాటిని ప్యాంపర్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. వాటికి నీళ్లు లేకపోయినా మరి ఎండ వేడిమికి తట్టుకుంటూ అనానుకూల పరిస్థితులు అయినప్పటికీ కూడా అవి ఎంత చక్కగా చనిపోకుండా అవి ఎదిగి ఫలించి ఫలాలను ఇస్తాయో మరి ఏ చెట్టు కూడా మరి ఆ ఎండ వేడిమికి తట్టుకొని ఎడారుల్లో తట్టుకొని మరి ఫలాలు ఫలించదు. మరి ఖర్జూర వృక్షము మాత్రమే అది ఎండ వేడిమికి తాలి మరి అనానుకూల పరిస్థితుల్లో కూడా చక్కటి ఫలాల్ని అవి ఇస్తుంది. ఖర్జూర ఫలాలు మనము రక్తము పట్టడానికి అవి వాడుతూ ఉంటాం. అవి చాలా విలువైనవి. నిజంగా ఒక మనిషి బ్రతకాలి అంటే రక్తము అవసరం. మరి ఆ రక్తాన్ని అంతా చిందించిన మరి యేసు ప్రభువు రక్తంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఖర్జూర వృక్షము ఎడారిలో ఏ విధంగా ఫలిస్తుందో, ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అనానుకూల పరిస్థితుల్లో అతనికి సహాయకులు లేని చోట మరి ఏ విధంగా అయితే ఎలాంటి అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూస్తూ వాళ్ళు ఎదుగుతూ ఉంటారో వాళ్ళు దేవుని నామములో మరి ఆ దేవదారు ఖర్జూర వృక్షాల వలె వాళ్ళు ఎడారిలో సైతం సహాయాలు లేని కాడ సైతము వారు మరి మంచి ఫలాలను ఇచ్చే బిడ్డలుగా వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మరి చాలామంది ఒక తోట అనుకుంటా ఉంటుందంట, మరి నా తోట ఎంత అందంగా ఉంది, మరి తోట మరి అందరూ వస్తున్నారు, రిలాక్స్ అవుతున్నారు, అందరూ అబ్బా తోటలో ఎంత హాయిని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పానని తోటమాలి రేపటి నుంచి నువ్వు అవసరం లేదు, నువ్వు రావద్దు అని చెప్తుందంట. మరి దానికి తెలియకట్లా చెప్తా ఉందిలే అని ఎంత ఓర్చుకొని ఉన్నప్పటికీ కూడా రోజు మరి తోటమాలికి నువ్వు రావద్దు, నా 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 అందాన్ని చూసి ప్రజలు వస్తున్నారు, నీతో పని లేదు అని చెప్పానని అన్నప్పుడు మరి తోటమాలి ఆ తోటకి రావటం వదిలేశాడంట. ఎప్పుడైతే ఆ తోటమాలి రావటం వదిలేశాడో మరి ప్రజలందరూ కొద్ది రోజుల తర్వాత మరి ఎంతో అందంగా ఉన్న ఆ తోటకి రిలాక్స్ అవటానికి వచ్చేవాళ్ళు, మంచిగా కొంచెం సేపు ఆ తోటలో ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఆ పూలని ఆ చెట్లని అంతం చూసి హాయిగా గడిపేవాళ్ళు. ఒక నెల రోజుల తర్వాత మరి ఉంటా ఆ తోట కంచె తీసివేయబడిందంట. ఆ తోటలోకి పశువులు, కుక్కలు, పందులు ఇవన్నీ వస్తూ ఉన్నాయంట. మరి ఆ బెంచీలన్నీ గలీజ్ చేస్తూ ఉన్నాయంట. ఆ మొక్కలు ఎట్లా పడితే అట్లా పెరిగిపోతూ ఉన్నాయంట. మరి పెరిగిపోతూ ఉన్నప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో మరి ఎంత అందంగా ఉండే ఈ తోట ఏ విధంగా అయిపోయింది, చెట్లు ఎట్లా పడితే అట్లా పెరిగిపోయాయి, మరి పశువులన్నీ వచ్చి గలీజ్ చేస్తూ ఉన్నాయి, మరి ఒక ఆకారం లేకుండా అయిపోయింది, దీని ఫెన్సింగ్ అంతా పడిపోయింది అని చెప్పి అందరూ చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో 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 అని దాని మీద జాలి చూపిస్తూ ఉన్నారంట. అప్పుడు ఆ తోట అనుకొనిందంట, అయ్యో ఈరోజు ఇంత అందంగా నేను ఉన్నాను అంటే దానికి కారణము తోటమాలి. మరి అందరూ నా దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే దానికి కారణము తోటమాలి. అయితే నేటి దినాల్లో కొద్దిగా వాక్యం తెలిస్తే చాలు, మరి కొంచెం పాటలు పాడటం వస్తే చాలు, కొంచెం ప్రార్థన చేయటం వస్తే
చాలు. మరి చాలామంది ఎట్లా ఫీల్ అవుతారంటే, మాకు దైవ సేవకులతో పని లేదు, తోటమాలితో పని లేదు, మాకి వాళ్ళతో అక్కర్లేదు అని వాళ్ళే సొంతంగా మరి పరిచర్య చేసుకునే రోజుల్లో ఉన్నారు ప్రజలు. అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారో, ప్రతి వాడికి ఒక కోచ్ అనేవాడు ఉండాలి, ఒక దైవ సేవకుడు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. మరి ప్రతి మందిరానికి ఒక దైవ సేవకుడు ఖచ్చితంగా ఉండాలి. మరి ప్రతి తోటకి సాగు చేసే తోటమాలి, అది ఎక్స్ట్రాస్ వస్తే కత్తిరించే తోటమాలి ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ మళ్ళీ చూస్తే మనము లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని చెప్పానండి. లెబానోను, హెర్మోను పర్వతాల మీద ఈ యొక్క దేవదారు మ్రానులు, పర్వతాలే హైట్ ఉంటాయి. మరి ఈ మ్రానులు 1000 కిలోమీటర్లు పెరుగుతాయంట. ఇవి పైపైకి దేవుణ్ణి చూస్తూ ఎదుగుతాయంట. దేవ ప్లస్ దారు, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని బ్రతికేవి అని చెప్పానని అంటారు. నిజంగా ఈ మ్రానులు మందిర నిర్మాణానికి ఉపయోగించేవారంట. ఈ మ్రానులని నిజంగా మనము ఈ సిమెంటు, ఇటుకలు, మరి మంచి వుడెన్ వర్క్స్ వేసుకొని కట్టుకునే మందిరాల గురించి కాదు, కానీ హృదయం అనే దేవాలయంలో దేవదారు మ్రానుల లాంటి దేవుని వైపు చూస్తూ ఎదిగిన దేవదారు మ్రానులతో నువ్వు నిర్మించబడ్డావా? నీ హృదయం నిర్మించబడిందా? దేవుడు అడుగుతున్నారు. మరి ఏ రోజైతే నువ్వు ఆ విధంగా మరి ఖర్జూర వృక్షాల వలె సహాయాలు లేని కాడ దేవుని వైపు చూస్తూ మంచి ఫలాలనిచ్చే బిడ్డగా మీరు ఉంటారు. మరి దేవదారు వృక్షాల వలె పైపైకి దేవుని వైపు చూస్తూ ఎదుగుతారో వారంట ఎట్లుంటారంట, యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వారు వర్ధిల్లుతారంట. రెండోది, మరి నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేసే, దేవుని నామాన్ని ప్రసిద్ధి చేసేవారుగా ఉంటారంట. వారు ముసలితనం వరకు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి జీవిస్తారంట. హల్లెలూయా. దేవుణ్ణి ఎలాంటి అనానుకూల పరిస్థితుల్లో, సహాయాలు లేని కాడ, మరి నీరు పోసేవారు లేరు, మరి ఏ చెట్లు ఫలించని కాడ నువ్వు దేవుని వైపు చూస్తూ మరి ఫలించినట్లయితే ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరముగా, దేవుని మందిరములో నాటబడిన వారుగా, దేవుని నామాన్ని ప్రసిద్ధి చేసేవారుగా, ముసలితనము వరకు పచ్చగా సారము కలిగి నిన్ను నన్ను దేవుడు జీవింపచేస్తాడు. హల్లెలూయా.